హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూర్తి 123. ఈరోజు మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో అప్డేట్ అయిన తర్వాత మనకు రెండు టైల్స్ కనిపిస్తున్నాయి. అవి ఏంటి, వాటిని ఎలాగా మనం ఫిల్ చేయాలనేది చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే స్కూల్ అటెండెన్స్ యాప్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి అందులో హెచ్ఎం లాగిన్లో ఉన్నటువంటి మనకి లాగిన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అంటే హెచ్ఎం లాగిన్ అంటే డైస్ కోడ్తో ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఉన్నటువంటి లాగిన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇందులో స్కూల్ కమిటీ ముందు మనం లాగిన్ అవుతాము. డైస్ కోడ్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి స్కూల్ కమిటీ ఇంకా లాగిన్ అవుతున్నాను. అయిన తర్వాత మనకి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటాయి, అన్రీడ్ ఏమైనా ఉన్నట్లయితే రీడ్ నోటిఫికేషన్ చదవాలి. తర్వాత అన్రీడ్ ఉంటే 0 అని వస్తుంది. తర్వాత కూడా మనం ఫస్ట్గా మనకి ఏమో కనిపిస్తుంది అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే టైలు, అదేవిధంగా లాంచ్ మానిటరింగ్ యాప్ అనే టైలు రెండు కనపడతాయి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ టైల్ మనం టచ్ చేసినట్లయితే మనకి అక్కడ ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ అనేది ఒక టైల్ కనిపిస్తుంది. దాన్ని మనం టచ్ చేసినప్పుడు అక్కడ మనకి ఇక్కడ ఈజ్ ఎలక్షన్ కండక్ట్ అయిందా లేదా అని అడుగుతారు. మనం ఎస్ అని కొట్టి ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎస్ అని కొట్టి సెలెక్ట్ చేసుకుని ప్రొడ్యూస్లో మనం ప్రొసీడ్లో నొక్కినట్లయితే మనకి ఇక్కడ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ఎలక్టెడ్ మెంబర్స్, ఎక్సెప్షన్ మెంబర్స్, కోఆప్టెడ్ మెంబర్స్ అనే టైల్స్ కనిపిస్తూ ఉంటాయి. మొదటగా మనం ఏం చేయాలంటే చైర్పర్సన్ దగ్గర ఉన్నటువంటి యారోస్ని మనం టచ్ చేసినట్లయితే అప్పుడు మనకి అక్కడ అతని యొక్క వివరాలు వస్తాయి. అంటే మనం అతని యొక్క వివరాలు ఏమంటే వస్తాయంటే ఆక్యుపేషను, అదేవిధంగా అతను ఏమి ఉద్యోగం చేస్తున్నారు అన్నది ఎడ్యుకేషనిస్టా లేదా ఈ రకంగా మనకి అక్కడ ఇచ్చినటువంటి దాన్ని సూటబుల్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్లాసు, ఆ పిల్లవాడి యొక్క క్లాసు ఏ క్లాస్కి వస్తుందో 6th, 7th, 8th, 10thలో ఏ క్లాస్ వస్తే ఆ క్లాస్కి మనం ఎంటర్ చేయాలి. తర్వాత అతను దేంట్లో సెలెక్ట్ ఏక సెక్షనా లేదా జనరల్లోనా లేదా ఎలా సెలెక్ట్ అయ్యాడో అది కూడా మనం కేటగిరీలో మనం ఎంటర్ చేయాలి. తర్వాత రిలేషన్ విత్ చైల్డ్, ఆ చైల్డ్తో ఉన్నటువంటి రిలేషన్ అతను ఫాదరా, మదరా లేదంటే గార్డియనా మనం అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్, ఆ ఊరి యొక్క అడ్రస్, అతను ఏ ఊరైతే ఆ ఊరు ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబరు, ఆ చైర్పర్సన్ గారి మొబైల్ నెంబర్ని ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే ఒకటి ఎంటర్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే అతను ఏం చదువుకున్నాడు, బిలో 7th, బిలో 10th లేదా 10th క్లాసా, అండర్ గ్రాడ్యుయేషనా, తర్వాత గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సెలెక్ట్ చేసుకుని మనం ఎంటర్ చేస్తాం. తర్వాత జెండర్, అతను మేలా ఫీమేలా అనేది రాస్తాము. తర్వాత క్యాస్ట్, కమ్యూనిటీ రాస్తాం. కమ్యూనిటీ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అనేదో ఏదో కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని ఎంటర్ చేస్తాం. తర్వాత నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఆ రకంగా మనకి ఆ వివరాలు, చైర్పర్సన్ గారి వివరాలు మనం నమోదు చేసినట్టు అవుతుంది. తర్వాత వైస్ చైర్పర్సన్ సేమ్ ఆయన ఎవరో నొక్కిన తర్వాత నేము, అతని యొక్క నేమ్ను మనం ఎంటర్ చేస్తాం. తర్వాత జెండరు, మేలా ఫీమేలా అని ఎంటర్ చేస్తాం. తర్వాత మొబైల్ నెంబర్ ఏవైతే ఉందో అక్కడ అది ఎంటర్ చేస్తాం. తర్వాత కేటగిరీ, కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీలో, బీసీలో ఏదైతే రాస్తాం. తర్వాత స్టూడెంట్ యొక్క క్లాసు, అతను 6th, 7th, 8th ఏ క్లాస్ యొక్క క్లాసు, తర్వాత అతని యొక్క రిలేషను, అదేవిధంగా కేటగిరీ, అతను ఏ కేటగిరీ నుంచి మనం కలెక్ట్ అయ్యాడు అనేది అక్కడ ఇచ్చినటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఆక్యుపేషన్, అతను ఏం చేస్తాడు, అతని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే అతను ఏమైతే మనకి ఆక్యుపేషన్ ఉద్యోగం చేస్తారో అది రాయాలి. తర్వాత అడ్రస్, అతను ఏ ఊరు నుంచి వచ్చాడు అనేది అక్కడ. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే బిలో 7th, బిలో 10th లేదా అవన్నీ రాస్తారు. తర్వాత ఎలక్టెడ్ మెంబర్స్, ఇక్కడ మనకి టోటల్ 15 మెంబర్స్ ఉంటారు. అందులో చైర్మన్, వైస్ చైర్మన్ అయిపోయిన తర్వాత 13 ఉంటారు.
13 ఒక్కొక్కరి తర్వాత ఒకరు మనం ఎంటర్ చేసుకుంటూ సేమ్ నేము, జెండరు, అలాగే తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే తర్వాత కమ్యూనిటీ, తర్వాత క్లాసు, తర్వాత రిలేషన్షిప్ విత్ చైల్డ్, కేటగిరీ, ఆక్యుపేషను, అలాగే అడ్రస్, ఈ రకంగా మనకు అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అలా ఒక్కొక్కరిది మనం ప్లస్ యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం అందరినీ యాడ్ అవుతాయి. తర్వాత ఎక్సెప్సివ్ మెంబర్స్ని కూడా సేమ్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత డిజిగ్నేషను, తర్వాత నేము, తర్వాత డిజిగ్నేషన్ అంటే ఇక్కడ మనం హెడ్ మాస్టరా, లేదా టీచరా, లేదంటే కార్పొరేటరా, అంగన్వాడీ టీచరా, ఏఎన్ఎమ్మా, మనకి దేనికి సంబంధించిన ప్రెసిడెంట్ ఆఫ్ మహిళా సమైక్య, అందులో ఏది సూటబుల్ అయితే దానికి మనం ఆ వ్యక్తి యొక్క డిజిగ్నేషన్ మనం అందులో రాస్తాము. తర్వాత నేమ్ ఎంటర్ చేస్తాము. తర్వాత జెండర్, మేలా ఫీమేలా మనం జెండర్ ఎంటర్ చేస్తాము. తర్వాత మొబైల్ నెంబరు, కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీస్ అండ్ అదర్స్, అలాగే ఆక్యుపేషన్ అతను ఎడ్యుకేషనలిస్టా, ఇవన్నీ ఏముంటుంది మన సూటబుల్గా మనం యాడ్ చేస్తాము. ఆక్యుపేషన్ తర్వాత అడ్రస్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అన్ఎడ్యుకేటెడా లేదా బిలో సెవెంత్, మనం అక్కడ ఏదైతే అతను చదువుకున్నాడో దాని యొక్క దాన్ని వేస్తాం. తర్వాత కోఆపరేటివ్ మెంబర్స్, మనకి కోఆపరేటివ్ మెంబర్స్ ఇద్దరు ఉంటారు. అందులో మనకి మొదట వన్ మెంబర్కి 1 అని పెడతాము, సెకండ్ మెంబర్కి 2 అని పెడతాము. తర్వాత నేము, అలాగే విధంగా నేమ్ ఎంటర్ చేస్తాము. తర్వాత జెండరు, అదేవిధంగా మొబైల్ నెంబరు, నెక్స్ట్ కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ, అలాగే ఆక్యుపేషన్స్ అతను ఏమైతే మనకి ఆక్యుపేషన్ చేస్తారో అదే రాస్తాం. ఈ రకంగా అన్నీ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఎస్ఎన్సి చైర్మన్స్ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు. ఈ రకంగా మనం ఆ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎస్ఎంసీ కమిటీ మొత్తం టోటల్ కమిటీ మనం యాడ్ చేసిన తర్వాత అక్కడతో మనకి అది పూర్తయినట్టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.